సందర్భంగా భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జిల్లా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేక ధరలు కానీ వివిధ కులాలు వివిధ మతాలతో ప్రజలను ద్వేషించే విధంగా ప్రజలను విభజించి పరిపాలిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు చిన్న వయసులో వారు భారత్ జోడో యాత్ర అంటని చెప్పి సంకల్పంగానే న్యాయయాత్ర సంకల్పంతో ఇవాళ పార్లమెంట్లో 99 సీట్ల వరకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానంగా వారు భారతదేశంలో యువతకు రైతాంగానికి అన్నిటి కూడా న్యాయబద్ధకంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వాలనే ఆలోచన వారి నాయనమ్మ గారు కానీ వారి తాతగారు కానీ పూర్తిగా భారతదేశం వారి అభివృద్ధి సంక్షేమాల కోసమే బలైన వాళ్ళ కుటుంబం. అలాంటి రాహుల్ గాంధీ గారు కూడా నీతికి నిజాయితీకి స్వచ్ఛమైన ఒక నాయకుడు. అలాంటి నాయకుడు రేపు కాబోయే రోజుల్లో భావి ప్రధానిగా చూడాలని చెప్పి భారతదేశం అందరం కూడా ఎదురు చూస్తున్న తరంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ